టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్ది దానివల్ల మనుషులకి అదే స్థాయిలో ముప్పు కూడా అభివృద్ధి చెందుతుంది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఏఐ ద్వారా ఇప్పుడు డీప్ ఫేక్ వీడియోలు చాలా సులభంగా చేస్తున్నారు. దీనివల్ల ఎంతో మంది ఇబ్బంది పడ్డారు. అయితే ఇప్పుడు సెలబ్రిటీలు సైతం ఈ డీప్ ఫేక్ వీడియోల వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల రష్మిక మందన వీడియోతో ఈ అంశం బాగా చర్చనీయాంశమైంది. తాజాగా అగ్ర క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా డీప్ ఫేక్ బాధితుల్లో ఒకరయ్యారు. సచిన్, ఆయన కుమార్తె సారా టెండూల్కర్ ఓ ఆన్లైన్ గేమ్ ఆడి పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించారట్టుగా ఆ నకిలీ వీడియో రూపొందించారు. ఇది డీప్ ఫేక్ వీడియో. అటు సచిన్ నిన్ననే అందరినీ అప్రమత్తం చేశారు. ఆ వీడియోలో ఉన్న కంటెంట్ను నమ్మవద్దని స్పష్టం చేశారు. అంతేకాదు తన పిఏ రమేష్ పార్దే ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. సచిన్ నుంచి వచ్చిన ఫిర్యాదుతో ముంబై వెస్ట్ సైబర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సచిన్ డీప్ ఫేక్ వీడియోతో ప్రచారం చేసుకుంటున్న ఆన్లైన్ వెబ్సైట్, ఫేస్బుక్ పేజీ నిర్వాహకులు ఎవరన్నది ఇంకా గుర్తించాల్సి ఉంది. హుర్మా అనే ఫేస్బుక్ పేజీలో స్కైవార్డ్ ఏవియేటర్ క్విస్ట్ అనే గేమింగ్ సైట్లోనూ సచిన్ డీప్ ఫేక్ వీడియో దర్శనమిస్తుందని సచిన్ పిఏ ఫిర్యాదులో పేర్కొన్నారు. సచిన్ ఇచ్చిన ఓ పాత ఇంటర్వ్యూను డీప్ ఫేక్ టెక్నాలజీ మార్చివేసి నకిలీ వీడియో రూపొందించారని వివరించారు.